శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వంలో అర్హులందరికీ ఇల్లు ఇచ్చామని బొత్స అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 14-19లో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 19-24లో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సచివాలయం విషయాన్ని చెప్పారు అధ్యక్ష. అది రికార్డులో కూడా ఉంది. అది వాస్తవం కాదు అధ్యక్ష. ఎవరైతే 14-19లో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధిదారులు వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష. ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇది వాస్తవం. ఆయనకి మనసాక్షి తెలుసు, మాకు తెలుసు అధ్యక్ష. గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిమంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సరే మీరైనా మేమైనా ఆ రోజు మీరే ఉన్నారు. ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేయిస్తున్నారు. ఆయన కూడా ఉన్నారు. మా అందరూ డిస్కస్ చేస్తాం. మనం క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తే ఎక్కడ చేస్తారు, ఎంతమంది గెలుస్తారు? అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష 42 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీ వినండి, మీరు చెప్పింది వినండి, తర్వాత మీరు మాట్లాడండి. ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత పేదవాడి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు కూడా లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి. మేము కట్టిన ఇల్లుకు రంగులు వేసుకున్నారు, బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు, అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేదు. ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా.